యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారులని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందడి మణిపాల్ రెడ్డి పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు మలిదశ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందడి మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1997 నుండి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించి ఇలాంటి ఫలాలను పొందామని ఉద్యమ నాయకులను గుర్తించి ఘనంగా సన్మానించాలనే కవితక్క పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు। రాజకీయాలకు అతీతంగా నిజాయితీ గల ఉద్యమ నాయకులను గుర్తించడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నిజమైన నిజాయితీ గల ఉద్యమకారులను గుర్తించి స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి పింఛన్ హెల్త్ కార్డు 250 గజాల ప్లాటు ఇచ్చి గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు। తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జిని ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆస్తులు ఓడగొట్టుకొని కొందరు ఆస్తులు బారి చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది। తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్యలు చేసుకున్న ఆ శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య యాదరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం పోరాడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు। కనీసం సాధించుకున్న తెలంగాణలో కానీ వాళ్ళ కుటుంబాలకు వేల కుటుంబాలు ఎందుకంటే 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు। తెలంగాణ రావాలి, తెలంగాణ సాధించాలి, తెలంగాణలో ఉన్న అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణలో ఉద్యోగాలు లేవు, తెలంగాణలో ఉపాధి లేదు, నీళ్లు లేవు, నిధులు లేదు, నియామకాలు లేవు అని చెప్పేసి దాని మీద ఉన్న తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఈ గత ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను విస్మరించింది।